Hey, hi guys, welcome to our channel Beam Brothers. ధ్రువాన్ని చూసారా, మాతో కార్లో రమ్మంటే అస్సలు రాలేదు, ట్యాక్సీనే ఎంజాయ్ చేస్తున్నాడు బాగా. సో మేము నెక్స్ట్ వెళ్ళేది నల్గొండ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఇది వెమ్లవాడ ఇంకా కొండగట్టు మధ్యలో ఉంటుంది. మేము ఎప్పుడు వెళ్ళినా కంపల్సరీ అక్కడ మొక్కులు తీర్చుకున్న తర్వాతే వెళ్తాము. ఇక్కడ రోహాన్స్కి వెంట్రుకలు ఇచ్చేది మాత్రం ఏమీ లేదు, బట్ వెళ్తున్నాం కదా, సో మొక్కులు తీర్చుకునే వెళ్ళాలని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళాము. ఫైనలీ నల్గొండ రీచ్ అయిపోయాము. ఈ కొండ మీదనే దేవుడు ఉండేది. ఇక్కడే పెద్ద జాతర జరుగుతుంది. మేము వెళ్ళిన టైంకి అయిపోయింది, సో అందుకే రష్ లేదు. అండ్ కింద కూడా దేవుడు ఉంటాడు. పైనకి వెళ్ళాలంటే హాఫ్ వే వెహికల్లో వెళ్ళొచ్చు, హాఫ్ వే నడవాలి. మేము ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళిందే స్టెప్స్ మీద. నువ్వు ఇంత ముచ్చట పెడతావే. మొక్కులు తెచ్చడానికి మా వాళ్ళు బియ్యం తీసుకుంటున్నారు. అండ్ డబ్బులు కూడా 51 కానీ 116 కానీ ఇష్టం ఉన్న వాళ్ళకి ఇష్టం ఉన్నంత. అండ్ కూరనామాలు పట్టమీసాలు అని ఉంటాయి, అది సిల్వర్తో ఆల్రెడీ మా వాళ్ళు చేయించుకొని తీసుకొని వచ్చారు. ఇక్కడ కూడా దొరుకుతాయి, డబ్బులు ఇస్తారు. అవి ఇవే. అది గుట్టపైకి దారి. మేము ఎప్పుడైనా టెంపుల్ కిందనే దర్శనం చేసుకుంటాం, ఎందుకంటే మేము చాలా లేజీ. Rafi, disham chay? Abbo. ముసలి వాళ్ళు కానీ, చేతకాని వాళ్ళు కానీ, లేకపోతే మాలాక టైం లేక తొందరగా ఉన్న వాళ్ళు కానీ దర్శనం చేసుకోవడానికి స్వామివారు ఇక్కడ కూడా కింద వెలిసారని చెప్పి, ఈ కోనేరు సృష్టించుకున్నారని చెప్పి చెప్తూ ఉంటారు. ఈ టెంపుల్ చరిత్రకు వస్తే లక్ష్మీ నరసింహస్వామి స్వయంగా వెలిసాడంట. మోస్ట్లీ గుట్టల మీద ఉండే దేవుళ్ళందరూ స్వయంగా వెలిసారని అంటారు, నేను విన్నంత వరకు. పూర్వం ఈ గ్రామానికి దగ్గరలో ఉన్న విలాసాగర్ గ్రామం నుండి కొండమాచార్య, లక్ష్మణాచార్య అనే అన్నదమ్ములు ఈ ప్రాంతానికి ఎడ్లబండి కట్టుకొని కట్టెలు కొట్టడానికి వచ్చారంట. వాళ్ళు తెచ్చుకున్న ఎడ్లబండి నిండకపోయేసరికి అక్కడే పడుకుందామని అనుకున్నారంట. వాళ్ళు పడుకున్న సమయానికి నిద్రపోతుంటే వాళ్ళకి లక్ష్మీ నరసింహస్వామి కళ్ళలోకి వచ్చి, నేను ఈ గుట్ట ప్రాంతంలోనే వెలిసాను అని చెప్పాడంట. బట్ వాళ్ళు లేచేసరికి స్వామివారు కనిపించలేదంట. కొంత సమయానికి స్వామివారు ఒక గొర్రెల కాపరి వేషంలో వచ్చి దేవుడు ఇక్కడే వెలిసాడని చెప్తే వాళ్ళు వెతకగా విగ్రహం కనిపించిందంట. అప్పుడు వాళ్ళు కిందికి వెళ్ళి అందరినీ తీసుకొని వచ్చి ఈ గుడి నిర్మాణించి పూజించడం స్టార్ట్ చేశారని చెప్తారు. ఈ కింది టెంపుల్లో లక్ష్మీ నరసింహస్వామి వారు శ్రీ మహాలక్ష్మిని తొడపై కూర్చోబెట్టుకొని ఒక చేత సుదర్శన చక్రం, మరొక చేత శంఖాన్ని ధరించి ఇంకో కుడి చేతిలో భక్తులకు అభయహస్తం ఇస్తూ దర్శనమిస్తారు. టెంపుల్ లోపల ఫోటో, వీడియో కానీ అలవ్ లేకుండే, అందుకనే నేను వీడియో, ఫోటో ఏది తీయలేకపోయాను. కానీ దేవుడు ఎలా ఉంటాడనేది మీకు చూపెట్టాలి కాబట్టి ఈ ఫోటో వేస్తున్నాను, చూడండి. ఇక్కడ దగ్గరలోనే నాంపల్లి గుట్ట అని చెప్పేసి ఒక టెంపుల్ ఉంటుంది. ఇలా పాము రూపంలోనే ఫుల్గా టెంపుల్ అంతా ఉంటుంది. ఈ గుట్ట మీద నుంచి అండ్ ఇప్పుడు మన నల్గొండ గుట్ట మీదకి సొరంగ మార్గం ఉందని కూడా చెప్తారు.
అక్కడ చాలా బాగా దర్శనం కూడా అయిపోయింది. ఇంకా మేము కొండగట్టుకు స్టార్ట్ అయ్యాము, దగ్గరలోనే ఉన్నాము. రైట్ సైడ్ బృందావన్ రిసార్ట్ అని ఉంటుంది. కొండగట్టు కరీంనగర్ నుంచి 35 కిలోమీటర్లు, జగిత్యాల నుంచి 15 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ స్వామివారు ద్విముఖంగా ఉంటాడు. ఒకటి ఆంజనేయుడు, ఇంకొకటి నరసింహస్వామి. ఇక్కడ ఏదైనా రోగం ఉన్న వాళ్ళు కానీ, సంతానం లేని వాళ్ళు కానీ ఇక్కడ 41 డేస్ ఉంటే బాగైపోతారని కూడా నమ్ముతారు. నేను చిన్నప్పుడు వచ్చినప్పుడు చాలామంది ఈ చెట్టు కింద అంటే మతిస్థిమితం లేని వాళ్ళని కూర్చోబెట్టి సంఖ్యలతో కట్టేసి ఉంచేయడం చూశాను. చాలా భయమయ్యేటప్పుడు, కానీ వాళ్ళు 41 రోజుల్లో మంచిగా అయిపోయేవారంట. అన్ని ప్లేసెస్లో ఎలా అయితే 5 కత్తెలు ఇచ్చామో కొండగట్టులో కూడా 5 కత్తెలు ఇస్తామని మొక్కుకున్నాం. అందుకోసమని ఇక్కడికి వచ్చాక 5 కత్తెలు ఇచ్చాము. అయితే ఇక్కడ బార్బరే కట్ చేస్తారంట, అందుకని 5 కత్తెలు తనే కట్ చేస్తాడు. జస్ట్ చేయి పట్టుకోమంటే పట్టుకున్నారు. ఆ వెంట్రుకల్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి గుడి మీద వేయమని చెప్పారు. అలానే చేసాం. అండ్ ఈ హాల్ ఎక్కడైతే ఉందంటే కోనేరు కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు, అంటే గుడిని దాటి వెళ్ళాలి. ఆ కోనేరు పక్కనే ఈ హాల్ ఉంది. ఇక్కడ మాకు రేట్స్ తెలియకపోవడము, అక్కడ ఏం బోర్డ్స్ కానీ ఏం కానీ లేకపోవడంతో మాకు అసలు ఎంత ఇవ్వాలనేది కూడా అర్థం కాలేదు. అతను కట్ చేసినందుకు అతను మాత్రం 100 డిమాండ్ చేశాడు. గుండు చేస్తే మాత్రం 50 రూపాయలు అంట, 5 కత్తెలు ఇస్తే మాత్రం 100 రూపాయలు అంట. ఇంకా మేము ఏం చేయలేకపోయాము, 100 రూపీస్ ఇచ్చేసాం. కొండగట్టు పురాణ కథకు వస్తే, త్రేతాయుగంలో రామరావణ యుద్ధం జరుగుతుండగా లక్ష్మణుడికి గాయపడి స్పృహ తప్పిపోతాడు. దానితో అతన్ని బ్రతికించడానికి హనుమంతుడు హిమాలయాల నుంచి సంజీవిని తెస్తుండగా మార్గమధ్యంలో ముత్యంపేట దగ్గరికి వచ్చేటప్పటికి ఆ పర్వతంలో నుంచి కొంత భాగం విరిగి అక్కడ పడుతుంది. ఆ భాగాన్ని కొండగట్టుగా భక్తులు ఇప్పుడు పిలుస్తున్నారు. ఆ తర్వాత ఆ గుడి కృష్ణారావు దేశ్ముఖ్ అనే అతను 160 సంవత్సరాల తర్వాత ఇప్పుడున్న దేవాలయంగా నిర్మించాడంట. దీనికి ఇంకో కథ కూడా ఉంది. అదేంటంటే 500 సంవత్సరాల క్రితం కొడిమియాల్లో ఉండే సింగం సంజీవుడు అనే పశువుల కాపరి కొండగట్టులో తన పశువులని మేపుతుండగా ఒక ఆవు తప్పిపోయింది. వెతికి అలసిపోయిన సంజీవుడు ఒక చెట్టు కింద సేద తీరుతుండగా ఆంజనేయ స్వామి కలలోకి వచ్చి కోరంత పొదల్లో వెలిసిన తనకి ఎండా వాన నుంచి రక్షణ కల్పించమని సూచించి ఆవు జాడ చెప్పాడంట. కళ్ళు తెరిచి చూడగా ఆవు కనిపించిన వెంటనే సంజీవుడు చాలా సంతోషపడ్డాడంట. భక్తిభావంతో అక్కడున్న పొదల్ని తొలగించి స్వామివారికి చిన్న ఆలయం నిర్మించారని కథలు చెప్తారు. ఈ గుడి ఈశాన్యం గుహల్లో మునులు తపస్సు చేసేవారని ఆధారాలు ఉన్నాయి. ఆలయానికి వెళ్లే దారి పక్కన సీతాదేవి రోదిస్తూ జారిన కంటి చుక్కలు భక్తులకు దర్శనమిస్తాయి. అక్కడ చూడు అందరు ఎట్లా మొక్కుతున్నారు, అన్ని జేజేలు. అక్కడ చూడు ఆ టెంపుల్ పైన చూడు అన్ని ఎన్ని జేజేలు ఉన్నాయి. మొక్కు, నమస్కారం చేయి. ఎంత క్యూట్ ఉన్నవే బొట్టు పెట్టుకుంటే. కూటి పాప ఏ టెంపుల్ దర్శనం ధ్రువాన్స్? రోహి బేటా, చెత్త ఎట్లా తీయాలని చూస్తాను. కింద చెత్త కనబడ్డలేదు. రోహి ఇగో బాటిల్ మంచిగా వచ్చినాయని ఏమంటారు? అయితే ఫోటో తీసి ఇచ్చుకోరు మీరే అటు. ఫోటో తీసి మా ఫోన్లో మీకే అక్క బొమ్మలు మెత్తటి. నేను సెలెక్ట్ చేసుకోవాలి. స్పైడర్ మ్యాన్ అక్క, స్పైడర్ మ్యాన్ చిన్న స్పైడర్ మ్యాన్. చెప్పండమ్మా. ఏమైంది? ఆటో వద్దా నీకు? గ్రీన్ అండ్ ఎల్లో.
బైక్ ఓన్లీ అన్ని కాదు ఒక్కటే ఇస్తారు చెప్పు. గ్రీన్ బైకా ఎంతనా? 250 ఇంక బోలు తీసుకుంటావా? ఇంత గుడ్ 150కి ఇవ్వండి. తీసుకున్నాం కదా అవి తీసుకున్నాం. నిద్రనే సరిగా పడుతుంది కలలేదు. 150కి కింద చూడు ఫస్ట్. స్పైడర్ మ్యాన్ తీసుకుంటావా? పద ఇక వెళ్ళంతా అంతే ఇక నడు నడు కూడా అంటే బైక్ అంటుండా ఇది కదా ఏదన్నా ఒకటి ఇది ఒక్కటి చాలరా. నడు బైక్ వద్దు బైక్ వద్దు. ఏం కొనుక్కున్నావు? కెప్టెన్ మల్కనా వాడు చిలుక చూస్తే చెప్పించుకుంటున్నాడు. పోతావా? ఇక్కడ కొండపైనే బేతాళుడు ఆలయం కూడా ఉంది. అది ఎందుకుందంటే ఆంజనేయుడు సంజీవిని తీసుకెళ్తున్న సమయంలో అటువైపుగా వెళ్తుండగా ఋషులు మునులు అక్కడ యజ్ఞ హోమాలు చేస్తున్నారంట. అప్పుడు వాళ్ళు ఆంజనేయుడిని కొంతసేపు విశ్రాంతి తీసుకోమని చెప్పారంట. నాకు ఇప్పుడు సమయం లేదని చెప్పేసి నేను మళ్ళీ తిరిగి వస్తా అని చెప్పేసి అక్కడి నుంచి ఆంజనేయుడు వెళ్ళిపోయాడంట. ఆ తర్వాత కొన్ని రోజులకి ఆ ఋషులు మునులు యజ్ఞ హోమాలకి దుష్టగ్రహ శక్తులు ఆటంకాన్ని కలిగించాయంట. అప్పుడు ఆ ఋషులు ఆంజనేయుడికై ఎదురు చూసి బేతాళుడిని అక్కడ ప్రతిష్ఠించారంట. బేతాళుడు దుష్టగ్రహనాథులకి శత్రువు, భూతనాథుడు అని చరిత్ర. అందుకోసమని అక్కడ ప్రతిష్ఠించారు. కాకపోతే దానితో లాభం లేకపోయేసరికి వాళ్ళ దీర్ఘ తపస్సుతో ఆంజనేయ స్వామి అక్కడ స్వయముగా వెలిసాడని కూడా చరిత్ర. అయ్యయ్యో నాదేమి రాత ఓ భగవంత, అయ్యయ్యో నాదేమి రాత. కళ్ళు లేని బతుకుయుడు కన్నీలే తోడు, కళ్ళు లేని బతుకుయుడు. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా గుట్ట దిగి వచ్చాక కింద ఒక ప్లేస్ చూసుకొని వంటలు వండడం స్టార్ట్ చేసాము. ఎలా అయినా నల్గొండలో కూడా మేము అసలు తినలేదు. మొత్తం దర్శనాలు అయిపోయాకనే తిందామని చెప్పేసి కింద వచ్చి వంటలు స్టార్ట్ చేసాము. అది కూడా సక్సెస్ఫుల్గా అయిపోయి తినేసాక స్టార్ట్ అయ్యాము. ఇదంతా జరిగేసరికి నైట్ అయింది మేము బయలుదేరేసరికి. చెడులో తీస్తాను వీడియో మొత్తం కలగలేదు క్రాస్. సరే నువ్వు డాన్స్ చేస్తా. చేయకండి నన్ను చేయకండి. హాయ్ ఫై హాయ్ ఫై డాన్స్ రోహి బేటా మన తమ్ముడు
అప్పుడు చెవులు ఇట్లా పెట్టు. ఓకే బేటా. నా బంగారం ఇది. రోహి ఇగో. నా చిన్నారి. నా చిన్నారి. ఇగో నా బంగారు కొండ. ఓకే. మనమే విందు కావాలి. ఓకే గట్టివాడే నాకే పడడం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇక్కడితో మా వీడియో ఎండ్ అయిపోయింది. ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ది ఛానల్. అంటిల్ దెన్, బాయ్ బాయ్.